ఇది సలార్ డే ఉయిని అనే ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిల్వలున్న ఒక ఎండిపోయిన సరస్సు. ఇది రాబోయే 10 నుండి 20 సంవత్సరాలలో అతిపెద్ద ఎనర్జీ సోర్స్ గా మారబోతుంది. ఈ నిల్వలు బొలీవియా, చిలీ మరియు అర్జెంటీనా మధ్యలో ఉన్న ఈ ప్రదేశంలో ఉన్నాయి. దీని లిథియం ట్రయాంగిల్ అని అంటారు. ప్రపంచంలోని లిథియం నిల్వలు 70% ఈ ట్రయాంగిల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ ట్రయాంగిల్లో అతిపెద్ద ఇన్వెస్టర్ చైనా కేవలం ఈ ట్రయాంగిల్లోనే కాదు, ఈ మొత్తం ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. ఇదే సౌత్ అమెరికా. అమెరికాకి కొంచెం దిగువన సహజ వనరులతో నిండి ఉన్న ఖండం ఇది అతి త్వరలో మొత్తం ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతుంది. ఫైనాన్షియల్ ఎయిడ్స్ నుంచి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వరకు, మిలిటరీ బేస్ మరియు స్పేస్ స్టేషన్ వరకు చైనా వీటి అన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం 2020లో చైనా మరియు దక్షిణ అమెరికా మధ్యలో $307 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇది యుఎస్ ద్వారా చేయబడిన $156 బిలియన్ వాణిజ్యం కంటే దాదాపు రెట్టింపు. ఆర్థికవేత్తల ప్రకారం చైనా మరియు దక్షిణ అమెరికా మధ్య ఈ వాణిజ్యం 2035 వరకు $700 బిలియన్ పెరుగుతుందని అంచనా వేశారు. ఈ ట్రేడ్ తో చైనా అమెరికా పొరుగు దేశాల్లోకి ఎలా ప్రవేశించి దాన్ని నియంత్రిస్తుందో అర్థమవుతుంది. ఇప్పుడు అమెరికాకు నిజంగా ఇదొక థ్రెట్ లాంటిది. ఈ వీడియోలో మనం చైనా దక్షిణ అమెరికాపై ఎందుకంత ఆసక్తి చూపుతుంది మరియు ఒకప్పుడు అమెరికాకు పట్టు ఉండే ఈ ప్రాంతాలు అమెరికా చేతుల్లోంచి ఎందుకు పోతున్నాయి అనే దానిపై చర్చిద్దాం. అసలు చైనా నిజంగా ఏం చేయబోతుంది? రాబోయే రోజుల్లో అది నిజంగా అమెరికాకు షాక్ ఇవ్వబోతుందా? ప్రపంచ సూపర్ పవర్ కాబోతుందా? అమెరికా ఎందుకంత నిస్సహాయంగా ఉంది? ఎందుకు చైనాను ఆపలేకపోతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం.